అనుమానము లేదు. గెలిచేది మేమే. డబుల్ ఇంజన్ సర్కార్తోనే కర్ణాటక అభివృద్ధి సాధ్యం. ఎంతో చేశాం, ఇంకా చేసి చూపిస్తాం కూడా. 40% కమిషన్ ఆరోపణలన్నీ నిరాధారం. ముస్లిం రిజర్వేషన్ల రద్దు ఎన్నికల కోసం కానే కాదు. ఒక్కరిద్దరు నేతలు పోయినా బీజేపీకి నష్టం ఏముండదు. ఎగిరేది మా జెండా, అభివృద్ధే మా ఎజెండా. ఇది బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట. కర్ణాటక ఎన్నికల వేళ టీవీ9 ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో అన్ని అంశాలపై సూటిగా స్పందించారు అమిత్ షా. 100% गारंटी। हम निश्चित रूप से पूर्ण बहुमत से ज्यादा सीटों से चुनाव जीतेंगे। 15 सीట్లు ఎక్కువే వస్తాయి। कि हाफवे मार्क से 15 सीट कम से कम हमारी है। మోదీ ప్రచారం చేస్తే తప్పేంటి? जब चुनाव हो वहां जाकर अपनी पार्टी की पॉलिसी, प्रोग्राम और सिद्धांतों को जनता के सामने रखना चाहिए। కర్ణాటకలో తిరుగులేని ఆధిక్యంతో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు ఆ పార్టీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా. టీవీ9 కి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన కీలక అంశాలు మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు దుష్ప్రచారమన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్లో కర్ణాటక ఎంతో అభివృద్ధి చెందిందని, మళ్లీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెడతామన్నారు. కర్ణాటకలో ప్రజల స్పందన చూశాక విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నామన్నారు అమిత్ షా. हर एक सरकार के सामने एंटी इनकम्बेंसी होती है, मगर हर एक सरकार की प्रो इनकम्बेंसी भी होती है और दोनों का जो प्लस माइनस होकर नेट निकलता है वो सरकार बनाता है। नेट हमारा बहुत प्लस है। ఒకరిద్దరు నేతలు పార్టీ మారినా నష్టమేం లేదన్న అమిత్ షా, పార్టీ మారిన నేతలు సొంత నియోజకవర్గాల్లోనే ఘోరంగా ఓడిపోవడం ఖాయమన్నారు. 3 దశాబ్దాలు తిట్టిపోసిన పార్టీలో ఎలా చేరారంటూ ప్రజలే వారిని ప్రశ్నిస్తారన్నారు అమిత్ షా. 40% కమిషన్ ఆరోపణల్ని అమిత్ షా తోసిపుచ్చారు. బురద చల్లితే సరిపోదని ఆరోపణలకు స్పష్టమైన ఆధారాలు ఉండాలన్నారు. राजनीति में आरोप लगते रहते, इसका आधार होना चाहिए। जैसे बोफोर्स का एक आधार था, जैसे 2G का एक आधार था। इस प्रकार से 40% कमीशन के आरोप का आधार एक भी कोर्ट में केस पेंडिंग नहीं है। కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కీలకంగా మారిన రిజర్వేషన్ల అంశంపై అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. ముస్లిం రిజర్వేషన్ల రద్దు ఎన్నికల ఎజెండా కాదన్నారు అమిత్ షా. కాస్త ఆలస్యమైన అంతా రాజ్యాంగబద్ధంగానే జరుగుతుందన్నారు. ఓట్లు, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఆమోదయోగ్యం కాదన్నారు. తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు పునరుద్ధరించి 6% ఇస్తామంటున్న కాంగ్రెస్ హామీని తప్పుపట్టారు అమిత్ షా. जहां तक मुस्लिम रिजर्वेशन रद्द करने का सवाल है, ये हमारा चुनावी एजेंडा नहीं है। हमारा सैद्धांतिक मुद्दा है कि इस देश में संविधान के हिसाब से धर्म के आधार पर आरक्षण नहीं होना चाहिए और धर्म के आधार पर आरक्षण की संविधान सहमति नहीं देता है। हमें रद्द करने में थोड़ा लेट हो गया। कांग्रेस का ये स्टेटमेंट कि हम आएंगे तो 6% देंगे, कांग्रेस अध्यक्ष ने स्पष्टता करनी चाहिए। 6% कहाँ से देंगे? किसका काटोगे भाई? लिंगायत का काटोगे, वोकल लीगा का काटोगे, ओबीसी का काटोगे, एससी का काटोगे, एसटी का काटोगे, किसका काटोगे? దక్షిణాదిలో బీజేపీ బలపడుతోందన్నారు అమిత్ షా. ఈశాన్య రాష్ట్రాల్లో ఒకప్పుడు తమ పార్టీ ప్రభావం లేదని, ఇప్పుడు అక్కడ కూడా బలంగా ఉన్నామన్నారు. తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలపడిందన్నారు. देखिए, एक जमाने में नॉर्थ ईस्ट के लिए भी ऐसा कहते थे कि आपका प्रभाव नहीं है, भाजपा का प्रभाव नहीं है। अब हो गया। बंगाल के लिए भी ऐसा कहते थे। आज हमारी 18 लोकसभा मेंबर है, 77 MLA, हम प्रमुख विपक्षी दल है। हो गया। तेलंगाना में भी हो गया। यहाँ पर भी थोड़ी बहुत कमी है, चुनाव में निकल जाएगी। కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని పాల్గొనడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు అమిత్ షా. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు ప్రధాని ఎటూ కదలకుండా కూర్చోబెడితే దానికి తామేం చేయగలమన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనలేదా అంటూ ప్రశ్నించారు. मगर कांग्रेस ने 10 साल तक एक ऐसे प्रधानमंत्री को बिठाया जिनकी सभा ही नहीं होती थी, तो इसको सील्ड करने के लिए कहा नहीं, प्रधानमंत्री ने स्टेट चुनाव में नहीं जाना चाहिए। नेहरू जी जाते थे या नहीं जाते थे? इंदिरा जी जाती थी या नहीं जाती थी? अब मनमोहन सिंह नहीं जा पाते थे तो हम क्या करें भाई? మూల ఉత్పత్తుల్ని రాష్ట్రంపై రుద్దుతున్నారన్న విపక్షాల ఆరోపణల్ని ప్రజలు విశ్వసించరన్నారు అమిత్ షా. కర్ణాటక అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, బెంగళూరు అభివృద్ధికి వేల కోట్లు వెచ్చించామన్నారు. కన్నడ నాట మొదలైన అభివృద్ధి బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చాక పరుగులు పెడుతుందన్నారు. కన్నడ ప్రజలు సమర్థ పాలన కోరుకుంటున్నారన్నారు అమిత్ షా.